హాస్పిటల్లో మార్నింగ్ అడ్మిట్ చేసినాము. బ్లడ్ చెకప్ ఇవన్నీ చేసినారు. చేసి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట 2 వరకు బాగుంది. తర్వాత కొంచెం సీరియస్గా కండిషన్ అయ్యేదని అనంతపురంకి తీసుకోపోండి, ఇక్కడ ఐసీయూ ఫెసిలిటీ లేదు అని చెప్పినారు. మేము ఇంకా ఆల్రెడీ ఆమె 2 రోజులు 3 రోజుల నుంచి చాలా సఫర్ అయిపోయింది. ఇంకా అంత లాంగ్ జర్నీ చేసేది ఎందుకని చెప్పేసి ఇక్కడే పెట్టినాము. ఇప్పుడు 8:30 9 గంటలు ఆమె ఎక్స్పైర్ అయిందని చెప్పి చెప్పినారు. మేము ఇంకా అంబులెన్స్ మాట్లాడదామని బయటికి వెళ్ళి అట్లా 10 నిమిషాల లోపలికి వచ్చే లోపల మా ఊరు చెవుల్లో ఉండే కమ్ములు చైను అన్ని పిక్కొని పోయినారు. ఇక్కడ పోయి సిబ్బందిని అడిగితే మీరు ఉండాలి కదా, మీరు చూసుకోవాలి కదా, మేము ఎంతమంది అయినా చూసేకైతుంది, సెక్యూరిటీతో అడిగినా అదే మాట చెప్తారు. ఇక్కడ ఉండే కానిస్టేబుల్తో అడిగినా కానీ పోయి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో, డిఎస్పీకి చెప్పుకో అని ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు. ఇక్కడ మాకు ఏదో న్యాయం చేయాలి, మా బాధలో మేము ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మాకే కాకుండా ఇంకా ఎంతమంది జరగకుండా శవం పైన ఉండే కమ్ములు కొని పీక్కపోయినారంటే ఇంకా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మనకి ఎంత మాత్రం రోగులకి ఇంకా సెక్యూరిటీ ఉందని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. పిలుచుకొచ్చినాం, ఆరోగ్యం బాగలేక నిన్న వచ్చి వాపస్ పోయినాము, చూపించుకొని టెస్టులన్నీ రాసినారు. ఈరోజు పొద్దున వచ్చి అడ్మిట్ అయినాము. 9:30 అప్పుడు ప్రాణం పోయింది. మేము ఫోన్లు చేసుకుంటే ఇక్కడే బయట వాకిలి బయట ఉన్నాము. వచ్చి కమ్మలు, రింగ్, చెవుది చైను అంతా ఇప్పుకొని పోయినారు. వచ్చి చూసే లోపల చెవుకు ఉండింది, ఇప్పుకొని పోయినారు. వచ్చి చూసే లోపల ఒక చెవు తీసి ఇంకో చెవు దిగుదామని చూసే లోపల లేదు.